కోరుకుంటున్నాము. ఓకే, బండ్ల గణేష్ గారు. ఎస్, థ్యాంక్ యూ బ్రహ్మణ. అందరికీ నమస్కారం. సంతోషం. దివిలో ఉన్న రామోజీరావు గారిని తలుచుకుంటూ నా మాట్లాడతాను. ఎందుకంటే ఏ బ్రహ్మముహూర్తాన రామోజీరావు గారు ఈటీవీ సంస్థని, ఈ ఉషాకిరణ్ మూవీస్ని, ఈ సంస్థ నిర్మించారో కొన్ని వందల మంది సినిమా రంగం వైపు రావటం, ఎంతోమంది ఈ లేకపోతే ఈరోజు ఈటీవీ లేకపోతే, ఈటీవీని లేకపోతే ఈ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ రావడానికి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ రిస్క్ చేయని పరిస్థితుల్లో కూడా ఈటీవీ విన్ వాళ్ళు ఎన్ని సినిమాలు ఇప్పుడు ఒక క్రికెట్ టీం మ్యాచ్లాగా టకటక సినిమాలు వస్తుంటే చూసి చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఈటీవీ విన్. శివాజీ సాంప్రదాయని సొప్పిని శుద్ధపూసిని. శివాజీ నా ఆత్మబంధువు, నా మిత్రుడు, నా సోదరుడు. శివాజీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నేను. ఈ సినిమా శివాజీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా రావాలి, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. ఒక టైంలో ఫోన్ చేసి, ఇంకనైనా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనగానే నేను చాలా దుఃఖపడ్డా. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు ఈటీవీలో చేస్తున్నారని చెప్పి నేను మా సాయికి, నితిన్కి ఫోన్ చేసి, సాయి తప్పు, మీరు ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, దాని సినిమా రిలీజ్ చేయండి అనగానే మిత్రుడు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఈ సినిమా చూసి ఇది చాలా మంచి సినిమా అవుద్ది, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, థియేటర్ ద్వారా రిలీజ్ చేయండి చెప్పటం. ఈ సినిమా రేపు మార్చి 6వ తారీఖు నాడు జనం అందరి ముందు థియేటర్లో రావటం. మనాడు మంచి ప్యాకేజీ ఇచ్చాడు, 499కి ఫ్యామిలీ అని. ఈ ప్యాకేజీని వాడుకొని ఈ సినిమాను సూపర్ హిట్ చేసి ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, శివాజీ తరఫున, ఈటీవీ విన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ ఎంత టైం ఇచ్చి మీరు రావటం మాకెంతో ఆనందం. అలాగే ఆలన్న లై గారు అమెరికా నుంచి వచ్చి కమ్బ్యాక్ ఫిలింలో ఈ మంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు అందరూ తప్పకుండా చెప్తున్నాను. ఈ సినిమా కెమెరామ్యాను, డైరెక్టరు, పాయా చేసిన సాంగ్ డాన్స్ మాస్టర్, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఒక టైం ఒక రూల్ చేస్తారు. నేను చెప్తున్నా, రాసుకోండి, అంత బాగా చేశారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఈటీవీ విన్ వారికి ఇంకొక రిక్వెస్ట్, ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి. సంవత్సరానికి ఒక 10 మంది డైరెక్టర్లని, 10 మంది కెమెరామ్యాన్లు తీసుకురండి. ఇండస్ట్రీ కళకళలాడుతుంది. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారు, గ్యాప్ తర్వాత మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నారు అని న్యూస్, బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో మీరు వస్తున్నారని న్యూస్ మీ ప్రొడక్షన్లో. సో యా, కరెక్టే కదా? అది మా అమ్మాయి ప్రొడక్షన్, అది నేను వెనకాల ఉంటాను. దానికి సహకరిస్తున్న ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను అడిగింది, నాన్న నేను మంచి సినిమా తీయాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రిస్క్ చేయను అన్నాను. ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే మా నితిన్, మా సాయి, మా బాపిరెడ్డి గారు అందరు కలిసి కథ ఓకే చేసి ఇచ్చారు. ఇంకొకసారి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 కాదు, ఈటీవీతో 30 సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇప్పుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు సార్, మీరే మాట్లాడుతున్నారు.